విధంగా ఉంటాయంటే వాళ్ళు ముందు జన్మ తీసుకున్నప్పుడే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఆ విధంగా జన్మ తీసుకొని ఉంటారు. అంటే పూర్వజన్మ సుకృతాల కారణంగా పోయిన జన్మలో ఒక బ్యాడ్ ఈవెంట్స్, బ్యాడ్ థింగ్స్ దట్ వర్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్, ఆ జీవన విధానంలో చెడు కార్యక్రమాలకు ఎక్కువ తావిచ్చిన వాళ్ళు అయ్యి ఇవన్నీ ఉండే కారణంగా ఈ జన్మలు అవన్నీ మళ్ళీ అనుభవించి తీరాలి. దే ఆర్ ఆల్ బ్రాట్ ఫార్వర్డ్, మళ్ళీ ముందుకు వచ్చేస్తాయి. మనం ఈ జన్మలు అనుభవించే జబ్బులు కూడా అదే. పోయిన జన్మలో లెఫ్ట్ ఓవర్స్ అన్నీ మళ్ళీ ఈ జన్మలు అనుభవించాలా. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. ఎందుకంటే ప్రారబ్ధానుసారంగా వచ్చిన కర్మ ఫలాలను ప్రతి మనిషి అనుభవించి తీరాల్సిందే. మనం సత్యాన్ని చూసినట్లయితే రమణ మహర్షి లాంటి మహానుభావుడు, ఆయనకు రాచపుండు వస్తుంది ఒక చేతి మీద. రాచపుండు వచ్చినప్పుడు దాన్ని నయం చేసుకోవాలంటే ఆయన గొప్ప పని కాదు ఆ మహానుభావుడికి. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ స్మాల్ థింగ్. కానీ ఆయన ఉద్దేశంలో కూడా మహానుభావుడు చెప్తాడు, రమణ భగవాన్ దగ్గర చాలామంది ఫారినర్స్ అంతా ఉండగా ఆ రాచపుండు మీద కొన్ని ఈగలు వచ్చి వాలినాయి. అతను వచ్చి ఆ ఈగలను దులపాలని చూస్తాడు. నో దాన్ని ఏం అనొద్దండి, ఉంచండి, దాన్ని ఆహారం తీసుకొని ఏమని చెప్తాడు. అంటే ఇది ఉదాహరణ కోసమే నీకు చెప్తున్నాను. ఏమిటి స్వామి అంటే ప్రారబ్ధానుసారంగా వచ్చిన కర్మలో భాగం అది నా రాచపుండు. కానీ ప్రారబ్ధానుసారంగా ఈ ఈగలు ఏదైతే 7-8 వచ్చాయో చూడు, ఇవాళ వాళ్ళకి ఆహారం నా శరీరమే ఆహారం వాళ్ళకు. అది ఎంతసేపు ఉంటుంది? ఒక 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాల్లో తన పొట్ట నిండుతున్నాగా వెళ్ళిపోతాయి. దాని గురించి నువ్వు పెద్దగా అవసరం లేదు. అందరు ఆశ్చర్యపోతారు, ఏంటి స్వామి అంటాడు. అప్పుడు చెప్తాడు, ప్రారబ్ధానుసారంగా వచ్చిన కర్మ ఫలాలను చిన్నవాడైనా పెద్దవాడైనా యోగీశ్వరుడైనా మరుజన్మకు నాకు దాన్ని క్యారీ చేసుకోవడం వద్దు, నాకు అవసరం లేదు అనుకున్నవాడు ఈ జన్మలో దాన్ని సంపూర్ణంగా శేషం లేకుండా చేసేయాలనుకుంటాడు. అందుకనే రమణ మహర్షి దాన్ని ఆ విధంగా చెప్పగలరు. అదేవిధంగా వివేకానందుని తీసుకో, రామకృష్ణ పరమహంసని తీసుకోండి. వీళ్ళంతా కూడా పూర్వజన్మ కర్మఫలాలను ఈ జన్మలో ముగించుకొని పోవాలనుకొని జన్మ తీసుకున్నారు, కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. ఆ కర్మలను అంతటితో తుడిచేసుకొని ఆ మహానుభావులు పై లోకాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఆత్మ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బ్యాడ్ సోల్స్ కొన్ని, ఈ ఒక యాక్సిడెంటల్ డెత్ జరుగుతూ ఉంది, లేదా ఇంట్లో కొన్ని దురదృష్టకర పరిణామాల కారణంగా భార్యాభర్తకు తగవు, అత్తమామల తగవుల్లో వాటిల్లో ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు కొంతమంది గిట్టని పరిస్థితులు ఇంట్లో కారణంగా పోయి నదిలో చనిపోయిన వాళ్ళు కొంతమంది ప్రత్యర్థుల చేతుల్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది. ఇవన్నీ కూడా సోల్స్ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నేను చూసిన వాటిల్లో ఒక్కసారి మనం సందర్భానుసారంగా మనం ఆలోచన చేద్దాం. ఈ సోల్ సైన్స్ ఈజ్ అ గ్రేట్ సబ్జెక్ట్ ఫర్ యూ. ఆత్మ గురించి తెలుసుకోవడం, ఈ ఫిజికల్ బాడీ ఇడిచిపెట్టిన తర్వాత ఆత్మ పొందే క్షోభ ఒకటి. ఆత్మ ఉడక భ్రమలకు లోనైపోతుంది. ఒక్కొక్కసారి ఈ శరీరానికి అటాచ్ అయి ఉన్నన్ని రోజులు ఆ భ్రమలకు లోనైపోయినటువంటి ఆత్మలు. ఆ విధంగా నేను చాలా సందర్భాలలో 95, 96 ఆ సందర్భంలో నేను చాలా ఆత్మలతో ఇంటరాక్ట్ అయ్యేటండి. నేను దాని మీద చాలా రీసెర్చ్ వర్క్ కూడా చేశాను. సోల్ సైన్స్ ఈజ్ అ గ్రేట్ సబ్జెక్ట్. నేను ఇందానే చెప్పాను, ఆత్మ పొందేటువంటి క్షోభ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు, శరీరం విడిచిపెట్టిన తర్వాత 91, 92లో మా బ్రదర్ ఇన్ లా చనిపోతే నేను ప్రాక్టికలీ హ్యావ్ సీన్ వాట్ యాక్సిడెంటల్ డెత్. ఆ రోజు రాత్రి బంధువులందరూ రావాలని చెప్పే ఉద్దేశంతో శరీరాన్ని అట్లే పెట్టారు. నెక్స్ట్ డే దే వాంటెడ్ టు క్రిమేట్. రాత్రి నా దగ్గరికి వచ్చాడు, నేను ధ్యాన వ్యవస్థలో ఉన్నప్పుడు. ఏంటి బాబా ఇది, ఏంటి పరిస్థితి నాది, ఇది అంతా నాకు అగమ్య గోచరంగా ఉంది, నాకు యాక్సిడెంట్ అయింది, బాడీ నాన్నబడేశారు. ఇక్కడ చూస్తే ఇంట్లో ఎవరిని పలకరించినా కానీ ఎవరు పలుకుతలేరు, మా అక్క పలుకుతలేరు, ఎవరు పలుకుతలేరు, ఏంటి నా పరిస్థితి అంటే అప్పుడు చెప్పాను నేను, అరే బాబు, నువ్వు చదువుకున్నావు, ఒక విద్యావేత్తవు, కొంత ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసు, నువ్వు ఈ పిరమిడ్ వ్యవస్థలోకి వచ్చినావు కాబట్టి నీ యొక్క లైఫ్ స్టైల్ని ఆ విధంగా డిజైన్ చేసుకున్నావు. నువ్వు ఇట్ ఈస్ ఓవర్, ఫినిష్. నువ్వు నిర్వర్తించాల్సిన కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నావు. యాక్సిడెంటల్ డెత్ అంతటితో అయిపోయింది, నీ కార్యక్రమం ముగింది.
నీకు తెలుసుకున్న వాడికి నేను చెప్పాలంటే ఇప్పుడు కాదు నీకు. కాబట్టి ట్రై టు రియలైజ్, నువ్వు అర్థం చేసుకో. మెడిటేటివ్ లెవెల్లోనే నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు. ట్రై టు రియలైజ్ ఇట్. ద రోజు 91, 92 ఐ రియలైజ్ కావాలా, నువ్వు చూడు కావాలంటే నువ్వు రేపు మార్నింగ్ చూడండి. ఐ హ్యావ్ సీన్ హిమ్. నువ్వు ప్రే గాడ్, భగవంతుని ప్రార్థించురా నాయన, ఇమ్మీడియట్గా నిన్ను తీసుకెళ్ళిపోతారు దేవగణాలు వచ్చి, దేవదూతలు వస్తారు. కానీ ఈ భ్రమల్లో పడొద్దు. నువ్వు భ్రమల్లో పడితే మాత్రం మళ్ళీ లైఫ్ అనే దాన్ని మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇన్కార్నేషన్ మరుజన్మలో నువ్వు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అని నేను కన్విన్స్ చేశాను ఫర్ 10-15 minutes. అంత కన్విన్స్ చేసినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ క్రిమేషన్కి పోయేటప్పుడు మళ్ళీ బాడీ వెంట కనపడుతూనే ఉంది నాకు. బాడీని క్రిమేట్ చేసి అంత అయిన తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ టేకెన్ ఎ లెసన్ టు హిమ్. దిస్ ఇస్ నాట్ వాయిస్, యువర్ ఎడ్యుకేటెడ్ బాగా. లేదు భ్రమలకు లోనైపోయాను నేను, అంత తప్పనైతే. ఓకే, నువ్వు చెప్పినట్టుగా నేను ఆ దేవుణ్ణి ప్రార్థించి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఐ వాజ్ డిసపియర్డ్ ఆఫ్టర్ 10 minutes. అటువంటి ఆత్మలు అంటే నేను ప్రాక్టికల్లీ హ్యావ్ సీన్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ సో మెనీ సోల్స్. అదేవిధంగా నేను నిత్యం ఆ బీచ్పల్లి హనుమాన్జీ దగ్గరికి పోయేవాడిని. ఆయన మా ఆరాధ్య దైవంగా చూసుకునేవాడిని. అప్పుడు ఆ రోజులలో చంద్రశేఖర సరస్వతి స్వామీజీ వారు నాకు ఉపదేశం ఇచ్చారు. అంటే హనుమాన్జీకి ఉండేటువంటి శక్తిని గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆ రోజుల్లో. రెగ్యులర్గా పోతూ వస్తూ ఉండేవాడిని. ఒకరోజు నైట్ టైం నేను వస్తున్నప్పుడు టెంపుల్ లేకపోదామని పోయి వచ్చి బయట చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. దెర్ ఆర్ సో మెనీ సోల్స్. నేను ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఐ హ్యావ్ సీన్ సో మెనీ సోల్స్ వీపింగ్ దిస్ సైడ్ దట్ సైడ్. ఏమిటి ఇదంతా అని చెప్పి నేను ఒక సోల్ను పలకరించాను. ఏంటి ఇదంతా మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? శరీరం ఎప్పుడో పోయింది, కొన్ని నెలలు గడిచిపోయింది, ఇంకా ఏంటి వెళ్ళాలి, శరీరం ఎప్పుడోసారి నాకు కనపడుతుంది, దాంట్లోకి నేను ఎంటర్ కాగలుగుతాను అన్నటువంటి భావనలో ఉన్నారు వాళ్ళు. అంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఇన్నోసెంట్ సోల్స్. లేదమ్మా అయిపోయింది, నా మాట ఏనండి, దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు అని చెప్పినా మనం వినే పరిస్థితి లేరు. సరే, ఐ లెఫ్ట్ దట్ ప్లేస్. అదేవిధంగా అదే సంవత్సరంలో ఒకసారి నేను విజయవాడకు వచ్చాను, మా మెటర్నల్ అంకుల్స్ ప్లేస్లో. ఆ రోజు కూడా నైట్ కృష్ణా బ్యారేజ్ పైన కూడా ఐ హ్యావ్ సీన్ సో మెనీ సోల్స్ లైక్ దిస్. వాళ్ళు కూడా భ్రమలకు లోనే ఉన్నారు. నా శరీరం ఇట్లా కొట్టుకుపోయింది, మళ్ళీ రావాలా, నేను ఎంటర్ కావాలా, అప్పుడు కానీ నేను రాను బయటకు అంటుంది. అంటే సర్టెన్ సోల్స్ ఆ విధంగా తన యొక్క బర్త్ తీసుకునే ముందే ఆ విధంగా ఆ సోల్ డిజైన్ చేసుకొని భూమి మీదకి వస్తూ ఉంది. ప్రాక్టికల్గా చూసింది నేను ఆ రోజు. ఇంకొక సందర్భం ఏంటంటే, మార్నింగ్ నేను పోయి నా ఫ్రెండ్తో పాటు అమ్మవారిని దర్శనం చేసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి. అక్కడికి పోయి చూస్తే వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉంది. బట్ షీ వాస్ టోటలీ సిక్. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లు చూపించినా దే కుడ్ నాట్ ఐడెంటిఫై ద డిసీజ్. ఏమైంది, ఏమిటి పరిస్థితి అని చెప్పి మా అత్త బాధపడుతుంటే నేను ఒక 20 నిమిషాలు ధ్యానంలో కూర్చొని చూస్తే ఆమె చుట్టూ ఒక షేడ్ మాదిరి కనపడతా ఉంది, షాడో. దెన్ ఐ హ్యావ్ కాల్డ్ దట్ సోల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్, ఏంటి జరుగుతూ ఉంది, ఏంటి కారణం ఏంటి ఇదంతా అని. అప్పుడు అది బయటకు వచ్చి చెప్తా ఉంది, లేదా ఇట్లా కాదు, నేను కూడా కృష్ణా నదిలో పడి ఆ బ్యారేజ్ దగ్గర చనిపోయాను, మా వాళ్ళంతా ప్రెజర్స్ నాకు ఇబ్బందులు పెట్టి నన్ను చేపట్టి నేను పోయి చనిపోయాను, మళ్ళీ నా శరీరం వస్తుందని చూశాను, ఎప్పుడు కనపడలేదు. కాబట్టి నేను కూడా రివెంజ్ యాటిట్యూడ్తో నేను ఉన్నాను, నేను వీళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలా, ఎట్లా నీ అమ్మాయిని పట్టుకుపోవాలా, నేను మళ్ళీ దాంట్లో దూకాల ఖచ్చితంగా, ఆ ఉద్దేశం చెప్పుకుంటూ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ సారీ. దెన్ ఐ సెడ్, ఏంటి ఇదంతా తిక్కన, భ్రమల్లో పడతావు, ఆ అమ్మాయిని పట్టుకొని పీడిస్తే నీకేమొస్తుంది, నువ్వు ఆత్మ ఈ విధంగానే బట్కాడుతూ పోతూ ఉంటుంది లోకంలో, ఎప్పుడు మళ్ళీ జన్మ తీసుకుంటావు, ఎప్పుడు ఆ దేవుని సన్నిధికి పోతావు, దేవుడు లేదు, బావుడు లేదు, నువ్వేం నీ సన్నిధి నువ్వు పోయి నువ్వేం చేస్తావు, ఇంకొకటి ఏం చేస్తావు అన్నటువంటి విరుద్ధ భావనతో మాట్లాడుతూ ఉంటే ఐ కన్విన్స్డ్ దట్ సోల్. ప్రతి ఆత్మ కూడా దేవుని సన్నిధిలోకి పోవాల్సిందే. మీరు ఆ దేవుణ్ణి ప్రార్థించుకో, ఇమీడియట్గా నేను ఆ దేవగణాలు వచ్చి తీసుకెళ్ళిపోతానంటే నమ్మలేదు. నేను ప్రయత్నం చేస్తానని కాము ఉండిపోయింది. మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయి నా రూమ్కి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట 3/4 గంట అది వచ్చి నన్ను ఆవహించింది. అప్పుడు నేను చెప్పాను, విచిత్రంగా ఉంది, నీ భావన ఏంటో నాకు అర్థమైతే లేదు, వాట్ ఫర్ యూ కమ్. అప్పుడు స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నాను. దెన్ నా ఎదురుగా నాకు క్లియర్లీ ఐ కుడ్ విజువలైజ్ హర్. నీ మాట మీద నేను ఎందుకు నమ్మాలా, నమ్మితే నిజమేముంది,
నువ్వు నిజం చెప్పు నాకు అంటే, నిజం ఇదే తల్లి, నువ్వు వేరే విధంగా అనుకోవద్దని చెప్పి కన్విన్స్ చేయాలి. నెగిటివ్ మైండ్తో మనం పోకూడదు. వాళ్ళకు కన్విన్స్ చేశాను. ఆ కన్విన్స్ చేసిన తర్వాత తప్పగా వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు కదా, తప్పగా తీసుకెళ్తారు. ఒకవేళ అట్లా తీసుకెళ్ళకపోతే దేవగణాలు కనుక అప్పుడు నా దగ్గరికి నేను ఉపాయం చెప్తానని చెప్తే, ఆ తర్వాత నాకు కనపడలే, డిసప్పియర్డ్. నేను ఈవినింగ్ 6 o'clock వాళ్ళ ఇంటికి పెట్టాలకి ఈ అమ్మాయిలో కొన్ని కదలికలు, ఆ చేష్టల్లో మార్పు, మళ్ళీ మన వరల్డ్లోకి రావడము, ఇదంతా హ్యాపీగా కనపడింది. ఆఫ్టర్ 2-3 days హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ విధంగా కొన్ని ఇన్నోసెంట్ సోల్స్, ఆ ఇన్నోసెంట్ సోల్స్ వాటికి కూడా తెలియని భ్రమల్లో పడిపోయి ఆ సోల్స్ అంటే దే హావ్ డిజైన్డ్ ప్రీవియస్ ఇన్కార్నేషన్లో ఆ విధంగా డిజైన్ చేసుకున్నటువంటి ఆత్మలు కొన్ని శుద్ధాత్మ తత్వాన్ని తెలిసిన ఆత్మలు కొన్ని. ఈ విధంగా జీవన శైలిలో, మానవుని యొక్క జీవన శైలిలో ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు నడుస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ప్రకృతి శాసనానికి అయి బద్ధులై ఉన్నట్టు ప్రవర్తించే మానవాళి. అందుకనే ప్రతి ఆత్మ కూడా, ప్రతి మనిషి కూడా నిర్ధారించబడిన కార్యక్రమానికి అనుభూతిపరంగానే మానవుడు జన్మ తీసుకుంటాడు. అది గొప్ప మానవుని జన్మ చాలా గొప్ప పవిత్రమైన జన్మ. సద్వినియోగం చేసుకుంటే ఒక విధంగా ఉంటుంది. అంటే ఏదైనా కానీ ప్రారంధానుసారంగా నడిచే కార్యక్రమం. బాబావారు ఎప్పుడు చెప్తానే ఉంటారు, ప్రారంధానుసారంగా ప్రతి మనిషి అనుభవించి తీరాల్సిందే కర్మలను. సచ్యులుడివై, గుణవంతుడివై, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటే నీ యొక్క జీవన విధానం, జీవన శైలి ఇంకొక విధంగా ఉంటుంది. అది లేనప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది. కానీ మాయ, సత్యాన్ని తెలుసుకో. ట్రై టు నో ది ట్రూ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. ట్రై టు బి హ్యాపీ ఆల్వేస్. ప్లెజెంట్గా ఉండు. ఆనందమయమైన జీవితాన్ని గడపాలంటే మనస్సు నిశ్చలంగా ఉంచుకో. నిత్యం ధ్యానం చెయ్యి. కంటెంట్మెంట్తో కూడినటువంటి హ్యాపీనెస్ను పొందు. ప్రకృతికి అనుసంధానమైపో. ఈ గొప్ప ప్రక్రియలకు అన్నిటికీ హేతువు, ధాతువు, మూలమైనటువంటి ఆ శుద్ధి సాయినాథునికి మరొకసారి ఆ తండ్రి పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ ధ్యాన వ్యవస్థకు మూలమైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారిని మాత్రం ఎప్పుడు మరవలేము, మరవకూడదు కూడా. కారణం ఏంటంటే, నేను 1990లో పిరమిడ్ను కట్టించి ఇండియాలోని మొట్టమొదటి పిరమిడ్ అయినప్పటికీ నేను ధ్యాన వ్యవస్థలోకి రాకపోతే పిరమిడ్ను కట్టి ఉండేవాడిని కాదు. ఇదే ధ్యాన వ్యవస్థలోకి లేకపోతే నా ఆరాధ్య దైవం అనేటువంటి సిద్ధి సాయినాథుడిని 2009లో ఆ మహానుభావుని యొక్క నిజస్వరూపాన్ని, దర్శన భాగ్యాన్ని పొందగలిగాను. దీనికంతటి కారణం ధ్యానమే. మీరందరూ కూడా ధ్యానాత్మ స్వరూపులుగా తయారు కండి. అందరూ సుఖంగా ఉండండి. సర్వజనో సుఖినో భవ.